మిత్రులారా నమస్తే. ఇవాళ శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క దత్త స్తవాన్ని పారాయణం చేసుకొని ఆ పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. దత్తాత్రేయం మహాత్మానాం వరదం భక్తవత్సలం ప్రసన్నార్తిహరం వందే స్మర్తృగామీ సనోవతు. దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం సర్వరక్షాకరం వందే స్మర్తృగామీ సనోవతు. శరణాగత దీనార్త పరిత్రాణపరాయణం నారాయణం విభుం వందే స్మర్తృగామీ సనోవతు. సర్వానర్థహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశహరం వందే స్మర్తృగామీ సనోవతు. బ్రహ్మణ్యం ధర్మతత్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం భక్తాభీష్టప్రదం వందే స్మర్తృగామీ సనోవతు. శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః తాపప్రశమనం వందే స్మర్తృగామీ సనోవతు. సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం విపదుద్ధరణం వందే స్మర్తృగామీ సనోవతు. జన్మ సంసారబంధఘ్నం స్వరూపానందదాయకం నిశ్రేయసపదం వందే స్మర్తృగామీ సనోవతు. జయలాభయసః కామ దాతుర్దత్తస్య యస్తవం భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతి భవేత్. దత్తాత్రేయం, దత్త ఆత్రేయం. ఆత్రేయం అంటే ఇక్కడ అత్రి మహర్షి యొక్క కుమారుడు దత్త ఆత్రేయం. అత్రి మహర్షి కుమారుడు. అత్రికి అనసూయలకు జన్మించిన వాడే దత్తాత్రేయుడు. దత్త అంటే తనకు తానుగా ఆ విష్ణువు అత్రి మహర్షికి సమర్పించుకున్నాడు. మనం దత్తత ఇవ్వడం అంటాం, మరొకరిస్తారు దత్తత. కానీ ఇక్కడ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తనకు తానుగా అత్రి మహర్షికి సమర్పించుకున్నాడు. కాబట్టి దత్తాత్రేయుడు అంటే అత్రి యొక్క బహుమతి, అత్రి యొక్క కానుక, అత్రికి భగవంతుడు సమర్పించుకున్నటువంటి వాడు. మహాత్మానాం, సకల జగత్తులో అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు. మహాత్మానాం, వరదం, వరాలను ప్రసాదించేవాడు. భక్తవత్సలం, భక్తుల పట్ల వాత్సల్యంతో అనురాగంతో ఉండేవాడు. ప్రసన్నార్తిహరం వందే, ఆయన కష్టాలలో ఉన్నవారిని ఎంతో ప్రసన్నతతో వారి కష్టాలు తొలగించేవాడు. అలాంటివాడు స్మర్తృగామీ సనోవతు. ఈ దత్తాత్రేయుడికి ఉన్నటువంటి గొప్ప పేరు ఏంటంటే స్మర్తృగామి. స్మరించగానే ప్రత్యక్షమయ్యేవాడు, పిలవగానే వచ్చేవాడు. శివుణ్ణి అభిషేక ప్రియుడు అంటాం. గంగాజలంతో శివలింగాన్ని అభిషేకిస్తే చాలు ఆనందం పొందేవాడు. అలాగే విష్ణువు అలంకార ప్రియుడు. రకరకాల కుసుమాలతో, వివిధ ఆభరణాలతో, పీతాంబర వస్త్రాలతో అలంకరిస్తే ఆనందించేవాడు. మరి దత్తాత్రేయుడు స్మరణమాత్ర సంతుష్ట, స్మరిస్తే చాలు సంతృప్తి చెంది సకల కోర్కెలను నెరవేర్చేవాడు, అనుగ్రహించేవాడు.
అలాంటి ఈయన త్రిమూర్తి స్వరూపం. అత్రి అనసూయలకు బ్రహ్మ అనుగ్రహంతో చంద్రుడు, విష్ణువు యొక్క అనుగ్రహంతో దత్తాత్రేయుడు, శివుడి యొక్క అనుగ్రహం వల్ల దుర్వాసుడు జన్మించారు. అయితే పుట్టిన వెంటనే వీరు పెరిగి పెద్దవారై బ్రహ్మ యొక్క అంశతో జన్మించిన చంద్రుడు, శివుడి యొక్క అంశతో జన్మించిన దుర్వాసుడు వారి అంశలను దత్తాత్రేయుడిలో ప్రవేశపెట్టి వారి యొక్క శక్తులైనటువంటి సృష్టి లయ శక్తులను కూడా దత్తాత్రేయుడికి ఇచ్చి వాళ్ళు తపస్సు చేసుకోవడానికి తల్లిదండ్రుల అనుమతి పొంది వెళ్ళిపోతారు. కాబట్టి ఈయనకి 6 చేతులు, 2 చేతులలో కమండలము జపమాల అంటే బ్రహ్మ సంకేతం, మరొక 2 చేతులలో త్రిశూలము ఢమరుకము శివుడి యొక్క సంకేతాలు, మరో 2 చేతులలో అంటే విష్ణువు యొక్క చేతులలో శంఖ చక్రాలు, ఇలా 6 చేతులతో 3 తలలతో విరాజిల్లేవాడే దత్తాత్రేయుడు. అలాగే ఆయన ఉన్న చోట ఒక ఆవు దర్శనమిస్తూ ఉంటుంది, 4 శునకాలు దర్శనమిస్తూ ఉంటాయి. అంటే ఆయన శునకం పట్ల ఆవు పట్ల కూడా సమదృష్టిని వీక్షించేవాడని ఒక అర్థం. అలాగే ఆవు భూమాత, శునకాలు చతుర్వేదాలకు సంకేతంగా కూడా చెప్పుకుంటాం. అలాంటి ఆ దత్తుడిని స్మర్తృగామి సనోవతు, స్మరిస్తే చాలు రక్షించేటటువంటి వాడు, సనోవతు ప్రార్థిస్తే రక్షించేటటువంటి వాడు. దీనబంధుం కృపాసింధుం, దీనులకు బంధువు, కృపాసముద్రం కరుణాసముద్రుడు, సర్వకారణ కారణం, ఈ సృష్టికి సంబంధించిన అన్ని కారణాలకు కారణభూతమైనటువంటి వాడు, సర్వరక్షాకరం వందే, అందరినీ రక్షించేవాడు, శరణాగత దీనార్త పరిత్రాణపరాయణం, శరణు చొచ్చిన వాళ్ళని, బాధతో కష్టాలతో ప్రార్థించే వాళ్ళని పరిత్రాణ పరాయణం రక్షించటం కోసం, పరాయణం పర అయనం మహాప్రయాణం అత్యున్నతమైనటువంటి ప్రయాణం చేసేవాడు. అంటే గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు ప్రార్థిస్తే పరిగెత్తుకొచ్చిన విష్ణువు వలె పర అయనం అంటే పరిగెత్తుకుంటూ వచ్చేవాడు, మహాప్రయాణం చేసేవాడు. నారాయణం విభుం, ఆ పాలకడలిలో శయనించి విభుం విశ్వమంతా వ్యాపించినటువంటి దత్తాత్రేయ స్వామి నమస్కారం. సర్వానర్థహరం దేవం, అన్ని అనర్థాలను తొలగించేవాడు. సర్వమంగళమంగళం, సకల శుభాలు కలిగించేవాడు. సర్వక్లేశహరం వందే, అన్ని దుఃఖాలను తొలగించేటటువంటి దత్తాత్రేయుడికి వందనం. బ్రహ్మణ్యం, వేదాలను వివరంగా బోధించేవాడు. దత్తాత్రేయుడు జ్ఞానస్వరూపం, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ధర్మతత్వజ్ఞం, ధర్మ సూక్ష్మాలను వివరించడంలో నైపుణ్యం కలిగినటువంటి వాడు. భక్తకీర్తి వివర్ధనం, భక్తులకు జ్ఞానాన్ని ఉపదేశించి వారి యొక్క కీర్తిని, వారి యొక్క ప్రతిష్టను వివర్ధనం పెంపొందించేవాడు, భక్తులను అనుగ్రహించేవాడు. భక్తాభీష్టప్రదం, భక్తుల కోర్కెలు తీర్చేవాడు. శోషణం పాప పంకస్య, పాపాలనేటటువంటి బురదను ఎండింపజేసేవాడు, పాపాలు తొలగించేవాడు. దీపనం జ్ఞాన తేజస, జ్ఞానం అనేటటువంటి దీపాన్ని వెలిగించేవాడు మనలో. తాప ప్రశమనం వందే, మనలో ఉండేటటువంటి తాపత్రయాలు, అధిభౌతిక ఆధ్యాత్మిక తాపాలని, ఆదిదైవిక, ఈ 3 తాపత్రయాల్ని తొలగించేటటువంటి దత్తాత్రేయుడు. సర్వరోగ ప్రశమనం, అన్ని రోగాల నుంచి ముక్తి కలిగించేవాడు. సర్వపీడా నివారణం, పీడలు అంటే చాలా కాలం నుంచి దీర్ఘకాలికంగా వేధించేటివి, ఒక్క పట్టాన వదలనటువంటివి, అలాంటి పీడలన్నింటినీ
నివారించేవాడు. విపదుద్ధరణం, ఆపదల నుంచి కాపాడేవాడు. జన్మ సంసార బంధఘ్నం, ఈ జన్మ మృత్యు చక్రం ఏదైతే ఉందో, జనన మరణ చక్రం, ఆ చక్రం నుంచి మనకు ముక్తి ప్రసాదించేవాడు. స్వరూపానందదాయకం, మన యొక్క అసలు రూపాన్ని తెలియజేసి మనకు ఆనందాన్ని కలిగించేవాడు. నిశ్రేయస పదం వందే, ఆ బ్రహ్మానంద స్థితి, ఆ మోక్ష స్థితిని మనకు అనుగ్రహించేవాడు. జయలాభయస కామ, మరి ఇలా ఆయన్ని ప్రార్థిస్తే ప్రపఠేత్ సుకృతి భవేత్, ఆ స్తోత్రాన్ని స్తుతిస్తే మనకి జయాన్ని, లాభాన్ని, యశ కీర్తిని, కామదాతుర్ దత్తస్య యస్తవం, ఈ దత్తుడి స్తవాన్ని స్తుతించిన వారికి సకల కోర్కెలు తీర్చటమే కాక భోగమోక్షప్రదస్యేమం, భువిలో ఉన్నంత వరకు సకల భోగాలు, మరణించిన తర్వాత మోక్షాన్ని ప్రసాదించేటటువంటి ఆ దత్తాత్రేయుడికి నమస్కారం. మిత్రులారా, మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.